ఆ రోజంతా పెళ్లి పనులతో బంధువుల కోలాహలంతో ఇల్లంతా సందడిగా ఉంది. నా పేరు అక్షర. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నాకు అరవింద్ వంటి సాఫ్ట్వేర్ ఇంజనీరుతో పెళ్లి అవ్వడం అందరూ అదృష్టమనే అన్నారు. అగ్ని సాక్షిగా 7 అడుగులు నడిచినప్పుడు నా మనసులో ఎన్నో కలలు, ఒక అందమైన జీవితం గురించి ఎన్నో ఆశలు. రాత్రి అయ్యింది. శోభనం గదిలోకి అడుగుపెట్టేటప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటోంది. పాలు పళ్ళతో గదిలోకి వెళ్ళాను. అరవింద్ కిటికీ దగ్గర నిలబడి బయట ఆకాశం వైపు చూస్తున్నాడు. నేను వెళ్ళగానే తలుపు గడియ పెట్టి నా దగ్గరికి వచ్చాడు. ఆయన ముఖంలో ఏదో తెలియని ఆందోళన, కళ్ళల్లో నీళ్ల సుడులు తిరుగుతున్నాయి. అది చూసి నేను కంగారుగా, ఏమైంది, అంతా బానే ఉంది కదా అని అడిగాను. ఆయన ఒక్కసారిగా నా చేతులు పట్టుకుని మంచం మీద కూర్చోబెట్టాడు. అక్షర, నీకు ఒక నిజం చెప్పాలి. ఇది విన్నాక నువ్వు నన్ను అసహ్యించుకున్నా, ఈ క్షణమే నన్ను వదిలేసి వెళ్ళిపోయినా నేను అడ్డు చెప్పను. కానీ ఈ నిజాన్ని దాచి నిన్ను మోసం చేయడం నా వల్ల కాదు అన్నాడు. ఆయన యొక్క ఆ మాటలకు నా కాళ్ళ కింద భూమి కదిలిపోయినంత పనయ్యింది. గొంతు ఎండిపోతూ ఉంటే, ఏంటా నిజం అని అడిగాను. అప్పుడు అరవింద్ తలదించుకొని నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టాడు. అక్షర, అందరూ నన్ను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటున్నారు. కానీ 3 ఏళ్ల క్రితం ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదంలో నాకు మెదడుకు దెబ్బ తగిలింది. దానివల్ల నాకు రెట్రోగ్రేడ్ అమ్నీషియా అనే వ్యాధి వచ్చింది. అంటే నా గతం ఏంటో నాకు పూర్తిగా గుర్తుకులేదు. నా పేరు అరవింద్ అని, వీళ్ళు నా తల్లిదండ్రులని కూడా వాళ్ళు చెబితేనే నాకు తెలిసింది. నా కళ్ళ ముందు కనిపిస్తున్న వీళ్ళెవ్వరూ నాకు సొంతం అని అనిపించరు. నా గతం ఒక ఖాళీ పేజీలా ఉంటుంది. నేను షాక్లో ఉండిపోయాను అది విని. ఆయన ఇంకా ఆపలేదు. ప్రస్తుతం నేను ఒక ఐటీ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాను. కానీ ఏ క్షణంలో నా జ్ఞాపక శక్తి పూర్తిగా పోతుందో, ఏ రోజు నేను నిన్ను కూడా గుర్తుకు పట్టలేనో నాకు తెలియదు. డాక్టర్లు చెప్పేది ఏంటంటే నా మెదడులో ఒక చిన్న క్లాట్ ఉంది. అది ఏ రోజైనా ప్రమాదకరంగా మారవచ్చును. అందుకే ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. కానీ మా అమ్మ నాన్నల బలవంతం మీద ఒప్పుకోవాల్సి వచ్చింది. నిన్ను ఈ చీకటి జీవితంలోకి లాగడం నాకు పాపం అనిపిస్తుంది. నువ్వు కావాలంటే ఇప్పుడే ఈ బంధం నుంచి విముక్తిని పొందవచ్చును అన్నాడు. ఆయన మాటలు వింటుంటే నా కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు. ఒక పక్క నా భవిష్యత్తు గురించి భయం, మరోపక్క అరవింద్ నిజాయితీ మీద గౌరవం. ఆయన నన్ను మోసం చేసి ఉండవచ్చును, కానీ నిండు జీవితాన్ని పణంగా పెట్టి అతడు నిజం చెప్పాడు. నేను కాసేపు మౌనంగా ఉన్నాను. గదిలో నిశ్శబ్దం గూడు కట్టుకుంది. అప్పుడు మెల్లగా ఆయన చేతిని నా చేతిలోకి నేను తీసుకున్నాను. అరవింద్ గారు, మీరు నాకు నిజం చెప్పి మీ మీద గౌరవాన్ని పెంచారు. గతం లేకపోతే ఏంటి, మనకు వర్తమానం ఉంది కదా. జ్ఞాపక శక్తి పోతే పోవచ్చు, కానీ మీ మీద నాకున్న ప్రేమ పోదు కదా. మీరు ఒకవేళ నన్ను మర్చిపోయినా నేను మిమ్మల్ని గుర్తుకు పెట్టుకుంటాను. ప్రతిరోజు మీకు మన కథను కొత్తగా పరిచయం చేస్తాను. మీ చీకటి జీవితంలో నేను వెలుగు అవుతాను. కానీ మిమ్మల్ని ఈ స్థితిలో వదిలి వెళ్ళే పిరికిదాన్ని కాదు అన్నాను. నా మాటలు విన్న అరవింద్ ఒక్కసారిగా చిన్న పిల్లాడిలా నా భుజం మీద తలపెట్టి ఏడ్చేశాడు. ఆ ఏడుపులో ఎన్నో ఏళ్ల ఒంటరితనం, భయం ఉన్నాయి. మా మధ్య ఎన్నటికీ విడిపోని ఒక బలమైన బంధం ఆ రోజు రాత్రి ఏర్పడింది. లోకానికి ఆయన ఒక రోగి కావచ్చు, కానీ నాకు ఆయన ఒక నిజాయితీ గల భర్త. గతం లేని ఆయన జీవితానికి నేనే ఒక అందమైన భవిష్యత్తుగా మారాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. మరి నా యొక్క ఆ నిర్ణయం సరైనదే అంటారా?